సిబిసిఎన్సి భూములపై సిబిసిఎన్సి భూము యాజమాన్యంలో క్రైస్తవ మత పెద్దలు అలాగే పెద్దలు చైర్మన్ గారు ఆర్ఎస్ జాన్ గారు అలాగే ఆ ట్రస్ట్ సెక్రటరీ ఆనంద్ గారు జేమ్స్ గారు పాల్ గారు వీరందరూ కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి పెద్దలు బొలిశెట్టి సత్యనారాయణ గారి దగ్గరికి రావటం సిబిసిఎన్సి భూముల్ని క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక నమ్మకంతో వచ్చినటువంటి సిబిసిఎన్సి పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి కోరడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేశాం. నేను మాట్లాడిన తర్వాత సిబిసిఎన్సి ప్రతినిధులు మీడియాతో పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు. ప్రజా పాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడిగా ఉండాలి. ప్రజా పాలకుడు అంటే ప్రజల్ని కష్టపెట్టకుండా బాధ్యతగా వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ బాగు గురించి నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాదు ప్రభుత్వ ఆస్తులనే కాదు క్రైస్తవ మతస్థుల ఆస్తులు కూడా ఎక్కడ విడిచిపెట్టలేదనడానికి నిదర్శనం ఈ సిబిసిఎన్సి ఆస్తులు. సాక్షాత్తు వాల్తేరు వార్డు సర్వే నంబర్ 75/45లో ఉన్నటువంటి 18,370 చదరపు గజాలు చెందినటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని అలాగే జిల్లా కోర్టుల్లో కూడా న్యాయ వివాదాల్లో యాజమాన్య హక్కుల గురించి న్యాయ వివాదాల్లో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తులు ఏవైతే యాజమాన్య హక్కుల కోసం ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఎంవివి సత్యనారాయణ తనకు ఉన్నటువంటి అధికార బలంతో అన్నాడు బలవంతంగా క్రైస్తవ ఆస్తుల్ని కొట్టేశాడని చెప్పి పెద్ద ఎత్తున జనసేన పార్టీ పోరాటం చేసింది. సాక్షాత్తు ఆగస్టు 2023లో మా అధినాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు సిబిసిఎన్సి ఆస్తులను కాపాడుతాము, క్రైస్తవ మతస్థులు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ ముస్లిం వక్ఫ్ భూములు కానీ ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాకుండా మేము కాపాడుతాం, ఇక్కడ ఎటువంటి భవనాలు వచ్చినా కూల్చివేసేటువంటి క్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ భవన నిర్మాణాలు చేపడుతున్నటువంటి భవనాలు ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి విశాఖ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అదే డిసెంబర్ నెలలో 2023లో పిఏసి చైర్మన్ ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది. సాక్షాత్తు ఎంవివి యొక్క పీక్ భవనం గురించి నిర్మాణం గురించి టైకూన్ కోడలను మూసివేస్తే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడలను తీసివేస్తాము, విశాఖ ప్రజలకి వాహనదారులకి ఇక్కట్లు లేకుండా మేము చేస్తామని చెప్పి ఏదైతే అప్పుడు ప్రభుత్వంలో మేము మాట ఇచ్చామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడల్ని పూర్తిగా ప్రజల సౌకర్యార్థం కోసం తీసివేశాం. పక్కనే ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ కోసం ఉన్నటువంటి 3,600 చదరపు గజాలు 100 కోట్ల రూపాయలు
ఎస్సీ బాలికల స్థలాన్ని ఎంవీవీ కబ్జా చేస్తే అప్పుడు పోరాటం చేసి జనసేన పార్టీ ఎస్సీ బాలికల పాఠశాల యొక్క స్థలాన్ని కాపాడి అక్కడ రక్షణ కవచం లాగా ఒక ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది. ఎంవీవీ అక్రమంగా 63 కోట్ల రూపాయలు టీడీఆర్, ఎక్కడ కూడా యాజమాన్య హక్కులు లేనటువంటి దినకర్ త్యాగరాజన్ పేరు మీద 63 కోట్ల రూపాయల టీడీఆర్ని ఇవ్వడం అన్నది తప్పు. ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి మేము పోరాటం చేశాం. అది కాకుండా కాకినాడలో గత ప్రభుత్వంలో ప్రకాష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో 128 కోట్ల రూపాయల టీడీఆర్ అక్రమంగా ఏదైతే అక్కడ ఎంవీవీ కొట్టేశాడో ఆ యొక్క 128 కోట్ల టీడీఆర్ని దినకర్ త్యాగరాజన్ పేరు మీద కొనుగోలు చేసి ఆ 128 కోట్ల టీడీఆర్ని ఇక్కడ ఈ యొక్క ఎంవీవీ పీక్కి సిబిసిఎన్సీలో కడుతున్న నిర్మాణానికి వినియోగించడం కూడా తప్పు. అది కోర్టు వివాదంలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిసిఎన్సీకి ఇచ్చినటువంటి 63 కోట్ల టీడీఆర్ కానీ కాకినాడలో ప్రకాష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో 128 కోట్ల రూపాయల టీడీఆర్ ఏదైతే ఇక్కడ వినియోగించారో ఈ మొత్తం టీడీఆర్ వ్యవహారం మీద కోర్టు వివాదాల్లో టీడీఆర్ల మీద ఉన్నప్పటికీ, సిఐడి విచారణ జరుగుతున్నప్పటికీ, విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికీ వెంటనే మేము ఇక్కడ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు జీవీఎంసీ అధికారులు కోరడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్కి వెళ్ళి ఎంవీవీకి పీక్కి ఏదైతే 2018లో పర్మిషన్ పెడితే అప్పుడు 2019లో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో అప్పుడున్నటువంటి సిసిపి విద్యుల్లత, అదే విద్యుల్లత గారి దగ్గరికి డీడీసీపీ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రస్తుత విద్యుల్లత గారి దగ్గరికి వెళ్ళి నేను కోట్ల రూపాయల ముడుపులు నీకు ఇచ్చాను, నా ప్లాన్ని ఎందుకు అప్రూవల్ చేయడం లేదు, నా భవన నిర్మాణానికి మీరు అడ్డం పడుతున్నారని చెప్పి బెదిరించాడని చెప్పి సాక్షాత్తు డీటీసీపీ డైరెక్టర్ విద్యుల్లత గారే మీడియాకి సమాచారం ఇచ్చి బయట పెట్టడం అయినా కూడా మనకు తెలుసు. అంటే ఎంవీవీ యొక్క రియల్టరే కాదు, ఎంవీవీ వెంచర్లు శ్మశానాల దగ్గర ఉంటే శ్మశానాలు కబ్జాలు చేయడం ఒకటే కాదు, నేచురల్ వాటర్ బాడీస్ రైవాడ కాలువ లాంటి కోరమన్పాల వెంచర్ దగ్గర ఏదైతే గడ్డలు కూడా వాగులు కూడా కబ్జా చేయడం ఒకటే కాదు, పార్కు స్థలాలు ఎంవీవీ కబ్జా చేయడమే కాదు, ఎంవీవీ ఒక రౌడీ షీటర్ అని కూడా మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ 10 రోజుల క్రితం డీటీసీపీ డైరెక్టర్ విద్యుల్లత గారి దగ్గరికి వెళ్ళి కూడా నీకు కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చాను టీడీఆర్లు ఇవ్వడానికి, ఎంవీవీపీకి నిర్మాణాలు చేపట్టాలని పర్మిషన్స్ ఇవ్వడానికి, ఇప్పుడు ఎందుకు నిలుపుదల చేస్తున్నారని చెప్పని ఆయన ఏదైతే ఆయనకు నిజ స్వరూపాన్ని బయట పెట్టారో ఇవన్నీ చూసి ఇప్పటికైనా పదుల సంఖ్యలో ఉన్నటువంటి కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తులు సిబిసిఎన్సీ ఆస్తులు పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టి భవన నిర్మాణాలు నిలుపుదల చేసిందో, ఎంవీవీకి మంజూరు చేసిన 63 కోట్ల టీడీఆర్ సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో కాకినాడలో ఇచ్చినటువంటి అక్రమ టీడీఆర్ 128 కోట్ల టీడీఆర్ ఎక్కడైతే ఇది ఎంవీపీలో వినియోగించారో వీటిలన్నింటినీ రద్దు చేసి ఆ టీడీఆర్లకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే మంజూరు చేశారో ఎంవీవీకి ఎవరైతే కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని అన్యాక్రాంతం చేయడానికి ప్రభుత్వ ఆస్తిని క్రైస్తవ మతస్థుల ఆస్తిని ఎవరైతే వాళ్ళకి అండగా నిలిచారో వాళ్ళందరిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి సిబిసిఎన్సీ ఆస్తుల మీద, సిబిసిఎన్సీకి సంబంధించిన నిర్మాణ పనుల మీద, సిబిసిఎన్సీకి సంబంధించిన టీడీఆర్ ఎవరైతే మంజూరు చేసి ఏవైతే వినియోగించారో వీటిలన్నిటి మీద ఒక సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం 30 మీటర్ల రోడ్ని 2047 మాస్టర్ ప్లాన్లో 45 మీటర్ల రోడ్డుగా విస్తరింపజేయాలని చెప్పి ఏదైతే ప్రతిపాదించారో మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల క్రితం మాస్టర్ ప్లాన్ అబ్జెక్షన్స్ లో ఈ రోడ్ని యథావిధిగా ఉంచాలి, 45 మీటర్ల కింద మార్చకూడదని చెప్పి మేము అబ్జెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణబాబు గారు కూడా ఈ రోడ్ని 30 మీటర్ల కింద ఉంచాలి, 45 మీటర్ల కింద ఉంచకూడదు, కుదించాలి
అని చెప్పి కూడా విన్నవించడం జరిగింది. దినకర్ త్యాగరాజన్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేకుండా 18 మంది కంపెనీలు ఏవైతే ఉన్నాయో సిబిసిఎన్సి పేరుతో 18,370 గజాలు ఆస్తి 17 మంది కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కేవలం ఎటువంటి సంతకాలు లేకుండా నోటరైజ్ ఎఫిడవిట్తోనే ఆ టీడీఆర్ని ఏదైతే వినియోగించాడో అది చెల్లుబాటు కాదు కాబట్టి ఆ యొక్క ప్లాన్ రద్దు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్లాన్లు కావచ్చు ఏవైతే వీళ్ళు అక్రమ మార్గంలో వీళ్ళు ఎంబీవీకి సాయం చేశారో అప్పుడున్నటువంటి అధికారి కానీ ఇప్పుడున్నటువంటి డిటిసిబి డైరెక్టర్ కానీ వీళ్ళ పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే, నిష్పక్షపాతంగా వాస్తవాలు బయటికి రావాలంటే, క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇవాళ ఆస్తులను సిద్ధించాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి. అప్పుడే సిబిసిఎన్సి భూములు ఉన్నటువంటి మొత్తం వ్యవహారం, టీడీఆర్ వ్యవహారం కావచ్చు, ప్లాన్ మంజూరు కావచ్చు, కోట్ల రూపాయల చేతుల మార్పిడి కావచ్చు, ఎంఈవి అరాచకాలు ఆగడాలు కావచ్చు, సిబిసిఎన్సి మొత్తం వ్యవహారం బయటపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సిబిసిఎన్సి పెద్దలు ఆర్ఎస్ జాన్ చైర్మన్ ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎన్సి ప్రబంధం పీలరా ఇక్కడ ఉన్న ఈ ఎంబీవీ పీక్స్ అన్న హిల్ క్రస్ట్ బంగ్లా 200 సంవత్సరాల క్రితం విజయనగరం బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారుగా పనిచేసిన శాన్ఫర్డ్ గారు 1911లో లండన్ మిషన్ దగ్గర నుంచి కొనడం జరిగింది. 1993లో త్యాగరాజ్ రత్నాకర్ హెగ్డే అన్న ఒక ఆసామి కాంతరాజు గారి గ్రూప్ ద్వారా అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటికే కాంతరాజు గారి తాలూకా వర్గం కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది. 1990 తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కాకినాడ వారు ఏ సొసైటీని రెన్యూల్ చేయలేదు. రెన్యూల్ చేయబడని ఒక సొసైటీ ద్వారా మరి రత్నాకర్ హెగ్డే గారు కొనుక్కోవడం చాలా అన్యాయం. దాని తర్వాత గవర్నమెంట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఎక్సెస్ ల్యాండ్ ఉందని ఈ హెగ్డే గారికి 15,000 చదరపు మీటర్ల స్థలాన్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఒక ట్రస్ట్ ప్రాపర్టీ అర్బన్ ల్యాండ్ సీలింగ్లోకి రాదు. వ్యక్తులకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ వర్తిస్తుంది కానీ వ్యవస్థలకు వర్తించదు. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు మాన్సాస్ ట్రస్ట్ భూములు కానీ ఏ ట్రస్ట్ భూములు కానీ 1,500 చదరపు గజాలు దాటి ఉన్న స్థలాలన్నీ ప్రభుత్వం ఈరోజు ఎక్వైర్ చేసుకోవాలి. అటువంటిది కేవలం విశాఖపట్నంలో ఉన్న ఒక మంచి ప్రాపర్టీని రత్నాకర్ హెగ్డే గారు అప్పుడున్న ప్రభుత్వ అధికారులతో కుంభక్కయ్యి రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆ రెగ్యులరైజేషన్ చెల్లదని కూడా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా సుప్రీంకోర్టులో రత్నాకర్ హెగ్డే గారు రిసీవర్గా రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా కోర్టు వారు 2017లో ఇది కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ సరి అయిన టైటిల్ లేదు కాబట్టి విశాఖపట్నం కలెక్టర్ గారు పొజిషన్ తీసుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ మీద రత్నాకర్ హెగ్డే గారు హైకోర్టులో స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్నారు. కేవలం అతను ఒక వాచ్ డాగ్ లాగా ఈ ప్రాపర్టీని కాపాడాలి కానీ అతను ఒక ఓనర్ లాగా అక్కడున్న బిల్డింగ్స్ అన్ని డిస్మాంటిల్ చేసి ఎంబీవీ సత్యనారాయణ గారికి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇది టైటిల్ లేని ఒక డాక్యుమెంట్. ఇది సిబిసిఎన్సి టైటిల్, సిబిసిఎన్సి ఆస్తి. ఇంతవరకు రత్నాకర్ హెగ్డే గారికి ఎటువంటి టైటిల్ రాలేదు. రాని టైటిల్లో ఉన్న ఈ ప్రాపర్టీని ఈరోజు మరి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ చిన్న చిన్న పనులు జరుగుతున్నాయని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. వీళ్ళైనా దానికంటే ముఖ్యంగా 200 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో బైబిల్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇది చాలా పవిత్రమైన స్థలం. అక్కడ ఒక 5 మిషనరీస్ తాలూకా బరియల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూలగొట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయవలసిన వ్యక్తులు ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీ అని చెప్పి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకుంటున్నారు. లేదు, దయచేసి ప్రజలందరూ గ్రహించండి. ప్రాముఖ్యంగా ఒక వారం రోజుల క్రితం మరి గారు పెట్టిన ట్వీట్ని బట్టి మరొకసారి మీ అందరికీ ముందుకు రావడం జరిగింది. మరి చాలా విషయాలు మీరు విన్నారు. ఇది ఒక క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇది కానీ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే రానున్న దినాల్లో విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవులు అందరితో కలిసి ఒక పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. ఇక్కడ ఒక క్రిస్టియన్ మాన్యుమెంట్ కానీ లేకపోతే రాయవెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లాగా ఒక
ఒక మంచి హాస్పిటల్ కింద ఇది కన్వర్ట్ చేసి ప్రభుత్వమే ఈ ఆస్తిని కాపాడి ప్రజలకి వినియోగకరంగా చేయాలన్నది మా యొక్క కోరిక. దయచేసి మరి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద గత కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలి. వారు అప్పుడు చెప్పారు ముందుగానే, ఇక్కడ ఎవరైనా కొనుక్కుంటే బిల్డింగులు మేము కూలగొట్టేస్తాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎవరు కొనొద్దని చెప్పారు. అంచేత ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇది కూడా మళ్ళీ మార్పులు చేర్పులకు వెళ్ళి 3వ కృష్ణుడు 4వ కృష్ణులాగా చాలామంది చేతులు మారిపోతున్నాయని విన్నాం. ఇది మొట్టమొదట సుబ్బారెడ్డి